వివాహం అయ్యే కదా ఉమా సహాయం అంటారు. వివాహానికి పూర్వం ఆవిడ ఉమయ్యేనా అంటే అప్పుడు కూడా ఉమాయే ఆవిడ. అందుకే అమ్మవారి యొక్క నామం ఉమా, పార్వతి. అదేవిధంగా అపరాజిత, అపర్ణ, చాలా చాలా పేర్లు ఉన్నాయండి తల్లికి. ఇక్కడ సృష్టికి పూర్వమే పరమేశ్వరుడు శక్తి సైతరే ఉన్నాడు. కానీ సృష్టిని విస్తరింపజేసే క్రమంలో ఆయన ప్రజాపతులు బ్రహ్మదేవుడి నుంచి వ్యక్తమైన తర్వాత ఆ ప్రజాపతులకి వంశ విస్తార బాధ్యతని బ్రహ్మదేవుడు అప్పగించినప్పుడు దక్షుడు ప్రత్యేకించి వచ్చి నమస్కారం చేసుకుని ప్రజాపతిగా నా బాధ్యత నేను చేయగలిగే శక్తిని ప్రసాదించని బ్రహ్మని ప్రార్థన చేస్తే, ఎవరైనా శక్తి తపస్సు వల్ల పొందుతారయ్యా, కనుక నువ్వు తపస్సుతోనే దాన్ని పొందాలి అని వివరించాడు. అప్పుడు దక్ష ప్రజాపతి తపస్సును ఆచరించాడు. ఆ తపస్సుకు సంతోషించి మంత్రం ఇచ్చాడు బ్రహ్మదేవుడు. అది శక్తి మంత్రం. అంటే అమ్మవారు అప్పటికి ఉన్నారు, అమ్మవారి మంత్రాన్ని ఉపదేశించాడు.